నిజానికి నీకివ్వడానికి నా దగ్గర ఏం లేదు. నీకివ్వగలిగినంత గొప్పవాణ్ణి నేను కాను. ఎందుచేత అంటావేమో, నీ చేతిలో బంగారు పర్వతం, మేరు పర్వతం ఉంది. నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఎప్పుడూ కూడా శివుడి దగ్గర నిలబడి 2 చేతులు జోడించి నమస్కరించి ఉంటాడు. ఎప్పుడైనా శివుడికి ఏమైనా సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందేమోనని. పరమశివుణ్ణి పూజించి తీరాలి. ఏమండి, శ్రీ మహావిష్ణువుని పూజించకూడదా? పలికించు విభుండు రామభద్రుండట అన్నారు కదా. ఏం రామచంద్రమూర్తిని పూజించకూడదా? కృష్ణుణ్ణి పూజించకూడదా? శివుణ్ణి పూజించమని పోతన గారు ఎందుకు చెప్పారు అంటే, పరమశివుణ్ణి మనం లింగ రూపంలో ఆరాధన చేస్తాం. లింగ రూపానికి కాళ్ళు చేతులు ఉన్నాయా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాళ్ళు చేతులు ఉన్నటువంటి ఒక గొప్ప మూర్తి ముందు మీరు కూర్చుంటే మీ మనస్సు తెలిసో తెలియకో దాని యందు మగ్నమవుతుంది. ఎంత బాగున్నాడో స్వామి, ఎంత బాగున్నాడో అని మీ మనస్సు అక్కడ నిలబడుతుంది. కాళ్ళు చేతులు లేవు, అలాగని రూపం లేకుండా లేదు. రూపము ఉంది, రూపము లేదు. లింగానికి కాళ్ళు చేతులు ఎక్కడున్నాయి? కాళ్ళు చేతులు లేవు. పోనీ అసలు రూపం లేదందామా? ఏదో ఒక రూపం ఉంది శివలింగానికి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? రూపము లేదు, రూపం ఉన్నది. అరూపరూపి. అరూపరూపి అయినటువంటి లింగమును ఆరాధన చెయ్యాలంటే మీరు సాధన కైలాస పర్వతం మీద ఉంటాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మీరు. ఎందుకంటే శ్మశానంలో ఉంటుంటారు. పార్వతి, నేనేం ఉత్తినే చేతకాని వాడనై ఉండలేదు. నా ఒళ్ళనుకుని మురిసిపోయిన వాడు ఆ కట్టెలలో కాలిపోతుంటే జీవుడు పైకి లేచి చీకటి పడుతోందని వచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతే ఒక్కడే ఉండిపోయానని బెంగ పెట్టుకుని ఏడుస్తుంటే నేనున్నానని ఓదార్చడానికి ఉన్నాను. పార్వతీదేవి అడిగింది మహాభారతం అనుశాసనిక పర్వంలో, శుభ్రమైన కైలాసం ఉండగా, ఇంత ఐశ్వర్యం ఉండగా, చింతామణి గృహం ఉండగా శ్మశానంలో ఎందుకుంటున్నారని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, పార్వతి, బతికున్న నాళ్లు అన్ని చోట్లకి వెడతారు, ఏమీ తోచట్లేదు, శ్మశానానికి వెళ్ళొద్దామని ఎవరు రారు పార్వతి. నేనంతవాణ్ణంటాడు, పొడుగ్గా ఉన్నానంటాడు, తెల్లగా ఉన్నానంటాడు, పండితుండంటాడు, పద్యాలు నాకు నోటికొచ్చంటాడు, ఉపన్యాసం చెప్పగలనంటాడు, నాకు పాటలొచ్చంటాడు, నేను నాట్యం చేస్తానంటాడు, నేను అధికారినంటాడు, నా దగ్గర డబ్బు ఉందంటాడు, నేను పాట పాడగలనంటాడు. ఇన్ని ఉన్నాయనుకున్న వాడిలోంచి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తరువాత వాడిని తీసుకెళ్లి 4 కొత్త కర్రల మీద పడుకోపెట్టి చాప చుట్టి తాడు కట్టి పైన నూలుబట్ట కప్పి తీసుకొచ్చి అన్నీ తీసేసి కర్రల మీద పడుకోపెట్టి కాల్చేస్తుంటే జీవుడు లేచి నిలబడి పుర్రె పగిలిపోయిన తరువాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక, అయ్య బాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు, నా వాళ్ళన్న వాళ్ళు లేరు, వీళ్ళని నమ్ముకున్నాను, ఒక్కడు లేడని ఏడుస్తుంటే
నేనున్నానురా అని చెప్పడానికి నేను కూడా లేకపోతే చచ్చిన వాడు 1000 మాటలు చచ్చిపోతాడని అక్కడ ఉన్నాను పార్వతి, నా కర్మకాల అక్కడ లేనన్నాడు. ఆయన ఉన్నాడే ఆ పరమేశ్వరుడు, ఆయన ఒక పెద్ద వెలుగు. ఆయన వెలుగు ముందు సూర్యచంద్రుడు ప్రకాశించరు. ఎందుకని అంటే ఇక ఆ వెలుగు ముందు ఈ వెలుగులు పనిచెయ్యవు.
अभिज्ञं सम्राजमते निजलपूर्णः श्रवणो ददातु कुबेराय वै श्रवाय महाराजाय नमः ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम विश्वराय समर्पयामि यानि कानि च पापानि च महात्रिगुणानि च तानि तानि प्रश्यन्ते प्रश्रुपदे परे पापोऽहं पापकृताहं पापात्मा पापसंभवः त्राहि मानुषादेव शरणागतवत्सला చెప్పడం అందరూ కూడా అన్యథా సమర్పయామి దోషులు పట్టుకుని స్వామి వారిని వేడుకోండి చెప్పండి పరమేశ్వర ప్రార్థన నమస్కారం సమర్పయామి చెప్పండి దశకృత్వ శతకృత్వ అనంతకృత్వ అపరిమిత కృత్వ నమస్కరోమి 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 చెప్పలు వేసుకుని చెప్పండి అపరాధం అయ్యా దాసోహం ఇతిమాం అత్వ శమస్వ పరమేశ్వర అపరాధ క్షమాపణ నమస్కారం సమర్పయామి పూర్తిగా దండం పెట్టుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఇలాగే నీ యొక్క శివరాత్రి పర్వదినాన్ని నీ యొక్క పూజ చేసుకునే భాగ్యాన్ని మా కుటుంబానికి ప్రసాదించమని మీరు చేసే వృత్తి తలపెట్టే కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగిస్తూ నీ యొక్క చల్లని చూపు మా కుటుంబంపై నుండి చూడని అని చెప్పి దండం పెట్టుకుని నా పరమేశ్వరుడికి అనేన మయా కృతేన సంధ్యారాత్రి సమయేన లింగోద్భవ సమయే పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవతాభిషేకణ భగవాన్ సర్వాత్మేన సర్వం రామలింగేశ్వర స్వామి దేవతార్పణమస్తు గజాన్నారోహయామి सकल राज्योपचार भक्त्योपचार भक्त्योपचार शास्त्रोपचार पूजां समर्पयामि स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषां गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामवेदमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः